2001లో చాలా డేంజరస్ కెమికల్స్తో ఒక ట్రైన్ టొలెడో సిటీ నుండి కొలంబో సిటీ వైపు వెళ్తుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఆ ట్రైన్లో ఎలాంటి డ్రైవర్ లేడు. దాంతో ఆ ట్రైన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తారు, కానీ ఆ ట్రైన్ ఆగదు. ఒకవేళ ఆ ట్రైన్ కొలంబో సిటీలో క్రాష్ అయితే ఆ కెమికల్స్ వల్ల వేల మంది ప్రాణాలు పోతాయి. అలాంటి పరిస్థితిలో ఈ ట్రైన్ని ఎలా ఆపారో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. 15th May 2001 రోజున ట్రైన్ డ్రైవర్ ట్రైన్లో వెళ్తుండగా అతను ఒకటి గమనిస్తాడు. ట్రైన్ పట్టాలను చేంజ్ చేసే స్విచ్ని ఎవరు ఆన్ చేసి ఉండరు అని. దాంతో డ్రైవర్ వెంటనే ట్రైన్ స్పీడ్ తగ్గిస్తాడు. తర్వాత ట్రైన్ నుండి దిగి స్విచ్ని మార్చుండగా అతనికి ఒకటి అర్థమవుతుంది. అదేంటంటే ట్రైన్ని స్లో చేయబోయి స్పీడ్ పెంచాడని. దాంతో ట్రైన్ చాలా స్పీడ్గా 12 లక్షల జనాభా ఉన్న కొలంబో సిటీ వైపు దూసుకెళ్తుంది. దాంతో పోలీస్ వాళ్ళు ట్రైన్ని ఆపడానికి ట్రైన్లో దూకడానికి చూస్తారు, కానీ ఆ ట్రైన్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. దాంతో ఆ ట్రైన్ వైపు వెళ్తున్న అన్ని ట్రైన్స్ని ఆపేస్తారు. తర్వాత ఒక ట్రైన్ ఇంజన్ని వేగంగా వెళ్తున్న ఆ ట్రైన్కి జాయిన్ చేస్తారు. ఇప్పుడు ఆ ట్రైన్ ఇంజన్ రివర్స్ డైరెక్షన్లో బ్రేక్ వేయడంతో ట్రైన్ కొంచెం స్లో అవుతుంది. వెంటనే కొందరు ఆ ట్రైన్లోకి ఎక్కి దాన్ని ఆఫ్ చేస్తారు.